హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపానుగ్రహం బట్టి దేవుని సన్నిధిలో భద్రంగా పదిలంగా ఉన్నారని విశ్వసిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. నో దట్ యు ఆర్ ఆల్వేస్ ఇన్ అవర్ ప్రేయర్స్ అండ్ థాట్స్. ఇది ఎర్లీ మార్నింగ్ 7 o'clock అండి. 7 o'clock అని అట్లానా సమ్మర్ కదా చూసారు ఆల్రెడీ. ఇట్స్ లైక్ సన్ వచ్చింది, బ్రైట్గా వచ్చింది. లాస్ట్ నైట్ మాకు మన ఎలన్ గంట గారు వచ్చారు. ఎలన్ గంటను రూఫస్ గంట గారు వచ్చారు. సో వాళ్ళతో ఒక వర్షిప్ ఈవినింగ్ అయిందనమాట నిన్న ఈవినింగ్. సో దాంతో అక్కడ కొంచెం లేట్ అయింది వచ్చేసరికి, ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ తర్వాత వర్షిప్ ఈవినింగ్ అయిన తర్వాత డిన్నర్ చేయమని చెప్పారు వాళ్ళతో పాటు. సో అయిపోయిన తర్వాత బ్యాక్ ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ 11:30 ఇలా అయిపోయింది. సో ప్రేయర్ చేయండి. ఎలన్ గంట గారు అండ్ రూఫస్ గంట గారు అండ్ టీమ్ దే ఆర్ ట్రావెలింగ్ టు షార్లెట్ టుడే. షార్లెట్లో వాళ్ళకి ఈరోజు వర్షిప్ నైట్ ఉంది. సో దే ఆర్ ట్రావెలింగ్ దేర్ అనమాట. ప్రే ఫర్ సేఫ్ ట్రావెల్. అందులో ఆ టీంలో ఉన్న చాలామంది ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. బ్రదర్ శామ్ ఉన్నాడు, 2 అమిత్ బ్రదర్ ఉన్నారు. సో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ప్లీజ్ ప్రే ఫర్ ద సేఫ్ ట్రావెల్ యాజ్ వెల్. ఓకేనా? సో చాలామంది దైవ సేవకులతో పాటు పనిచేయడానికి దేవుడు మంచి కృపనిచ్చారు. సో ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుడి చిత్తం అయితే నేను ఎలన్ గంట గారితో కూడా సాంగ్ చేద్దామని అనుకుంటున్నాను, మాట్లాడాను నేను. సో ఆయనకి నాకు చాలామంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ప్రార్థనలో పెట్టండి. దేవుడి చిత్తం అయితే ఆయనతో కూడా ఒక మంచి అద్భుతమైన సాంగ్ చేయడం కోసం దేవుడు కృపను ఇవ్వాలని ప్రార్థించండి. ఓకేనా? ప్రే ఫర్ ద మినిస్ట్రీ, ప్రే ఫర్ ద మినిస్ట్రీ. అదే నేను ఇంకొక అప్పుడు ఆల్రెడీ 7:30 అవబోతుంది కదా. సో మరి కొద్దిసేపట్లో మళ్ళీ బయలుదేరి నేను ఐమ్ గోయింగ్ టు చర్చ్ అనమాట. మన అమెరికన్ చర్చ్ వైన్ చర్చ్కి వెళ్ళి తర్వాత ఇంకొక చర్చ్ ఉంది, జాయ్ ఆఫ్ ఆల్ నేషన్స్ అని. అదో ఫ్రెండ్ పాస్టర్ అనమాట. ఆయన కూడా పాస్టర్ టోనీ థామస్ గారు, టోనీ థామస్. సో జాయ్ ఆఫ్ ఆల్ నేషన్స్ అని మన గ్రోయింగ్ ఏషియన్ పాపులేషన్ ఇంటర్నేషనల్ పాపులేషన్ రీచ్ అవుట్ అవ్వాలనేది వాళ్ళ విజన్ అనమాట. సో ప్రేయర్ చేయండి. ఓకేనా? వాళ్ళకి న్యూ చర్చ్ లొకేషన్స్ మారారు. ఒక స్కూల్లో గ్యాదర్ అయ్యేవాళ్ళు, అది ఓల్డ్ లొకేషన్. అక్కడి నుంచి వాళ్ళు అనమాట ఒక న్యూ చర్చ్ లొకేషన్ గ్యాదర్ అయ్యారు, ఇంకొక స్కూల్ గ్యాదర్ అయ్యారు. దట్స్ వెరీ వండర్ఫుల్ లొకేషన్ అనమాట. సో టుడే ఈజ్ లైక్ ఫస్ట్ సర్వీస్ ఇన్ ద న్యూ లొకేషన్. సో ఇన్వైట్ చేశారు ఆయన. సో ఐ వుడ్ లైక్ టు కమ్ గో అండ్ పార్ట్ ఆఫ్ దర్ వర్షిప్ యాజ్ వెల్. అంటే బేసిక్గా నాకు 2 చర్చ్ సర్వీస్ అనమాట. మార్నింగ్ ఇప్పుడు 9 o'clock ఒకటి. సో వీళ్ళ సర్వీస్ వచ్చేసి 10 o'clock అనమాట. సో ఐఎమ్ ప్లానింగ్ టు గో లిటిల్ బిట్ ఎర్లీ. 9 o'clock బదులు 8:30కి వెళ్తే అప్పటికి మా పాస్టర్స్ అందరూ ఉంటారు, మా వర్షిప్ టీమ్ ఉంటుంది. సో జస్ట్ ఐ వాంట్ క్యాచ్ అప్ విత్ దెమ్ అండ్ కొద్దిసేపు కూర్చొని వర్షిప్లో కూర్చొని హాఫ్ అన్ అవర్గా దెన్ ఐ విల్ స్టార్ట్ దేర్. 9:30కి మార్నింగ్ 9:30కి అక్కడి నుంచి రెండో లొకేషన్కి ఆల్మోస్ట్ లైక్ దిస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ 30 minutes డ్రైవ్ ఉంటుంది అనమాట. 30-20 minutes డ్రైవ్ ఉంటుంది. సో అట్లాంటి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మనం డ్రైవ్ చేసుకుని వెళ్ళవలసింది. సో 20 minutes 15 minutes డ్రైవ్ అంటే సూపర్, చాలా దగ్గర అనమాట, దగ్గర అన్నట్టు అర్థం. అదే ఇంకా చాలాసార్లు అయితే మోర్ దాన్ 1 hour పడుతుంది. అట్లానే ట్రాఫిక్ కూడా కొంచెం హారబుల్గా ఉంటుంది. సో ఒకసారి మనకి వర్క్ అవర్స్ టైంలో అయితే మాత్రం అది చాలా టైం పడుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేయాలన్నా చాలా టైం పడుతుంది. సో కీప్ ఇన్ యువర్ ప్రేయర్స్. ఓకే? అండ్ చాలా అద్భుతమైన మినిస్టర్ అవుతుంది మంది. ఇంటర్నేషనల్గా చాలామంది పాస్టర్స్తో పాటు వర్క్ చేయడానికి దేవుడు మంచి కృపనిస్తున్నారు. మన ఇండియన్ పాస్టర్సే కాకుండా అమెరికన్ పాస్టర్సే కాకుండా మిగతా పాస్టర్స్ కూడా మంచిగా పరిచయం అవుతున్నారు. ఒక నైజీరియన్ పాస్టర్ ఉన్నారు, ఆయన 80+ years. ఆయన నా హౌ ఆర్ యూ ఆంటీ, నమస్తే. మంచి పిల్ల, చక్కగా వాకింగ్ తీసుకెళ్తుంది. నన్ను విచ్ గ్రేడ్ యు ఆర్ గోయింగ్ టు బి? 11th grade. ఓకే, బాయ్ నాన్న. సారీ, మన నైబర్హుడ్లో తెలిసిన మన తెలుగు వల్ల కనిపించారు. సో ఇలా అనమాట. ఇంకా నైజీరియన్ ఒక పాస్టర్ గారు ఉన్నారని చెప్పాను కదా, 83 years అని. ఆయన రీసెంట్గా ఇండియా వచ్చి కాకినాడలో మంచి మీటింగ్ పెట్టారు. ఆయన వాళ్ళకు మంచి అద్భుతమైన ఇంటర్నేషనల్ పరిచయం ఉంది, దాని పేరు డీపర్ లైఫ్ అని. సో ఆయనకి రైట్ హ్యాండ్ ఒక పాస్టర్ ఉన్నారు, ఆయన నాకు ఫ్రెండ్ అనమాట. సో చాలా అద్భుతమైన పరిచయం. నైజీరియన్ అయినా కూడా వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అనమాట అందులో. అండ్ హీస్ లైక్ వెరీ ఇన్నోవేటెడ్ మ్యాన్. సో నేను వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను, యాక్చువల్గా మనం ఏదైనా కొలబరేట్ చేయగలుగుతామా అని చెప్పేసి. సో ప్రార్థనలు పెట్టండి. ఓకేనా? సో రాబోతున్న దినాల్లో చాలా మందితో కలిసి అద్భుతమైన పరిచయం చేయడం కోసం దేవుడు మంచి ప్రణాళికలు ఉన్నాయి, బయలుపరుస్తున్నారు. అండ్ శ్రేష్ఠ కర్మోజీతో కూడా సాంగ్ రాబోతుంది. షైనీ తల్లి బాగా పాడింది, చక్కగా చాలా అద్భుతంగా పాడింది. సో ఆ పాట తెలుగు తమిళంలో ఉన్నాను, బట్ ఏంటంటే ఫస్ట్ తెలుగు రిలీజ్ చేసి తర్వాత తమిళ్ రిలీజ్ అనమాట. ప్రార్థన చేయండి. దేవుడి చిత్తం అయితే అది ఈ వీక్లోనే అవ్వాలని, 1 week లోపలే దాన్ని రిలీజ్ చేయాలని ఆశపడుతున్నాం. ఓకేనా?
సో చాలా ప్రయాసం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ప్రార్థన చేయండి. అలాగే నేను మీకు ఏమాత్రం ప్రార్థన పరంగా మీకు సాయం ఉండగలుగుతా మాత్రం తప్పకుండా నాకు చెప్పండి. ఓకేనా. నా వాట్సాప్ నెంబరు 001 కంట్రీ కోడ్ కదా, 001-678-800-5279, 001-678-800-5279. ఓకేనా. వాట్సాప్ హిట్ చేయండి. మీకు ఇప్పుడు ఏదైనా ఏ ప్రే రిక్వెస్ట్ ఉన్నా కూడా చెప్పండి. నేను వాట్ ఎవర్ వే ఐ కెన్ సపోర్ట్, ఐ విల్ సపోర్ట్ యూ. ఓకేనా. అలాగే నాకు కూడా చాలా అవసరాలు ఉన్నాయి. ఓకేనా. పాస్టర్ గారు అమెరికాలో ఉన్నారు కదా, అంత సూపర్ అయిపోతుంది అనుకోవద్దు మీరు. ఓకేనా. చాలా ప్రయాసం ఉంది. చాలాసార్లు అయితే ఒంటరిగానే చాలా పనులు చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇక్కడ అమెరికాలో ప్రాబ్లం ఏంటంటే మనకి సపోర్ట్ చేయడానికి ఇచ్చే టీం మెంబర్స్ ఉంటారు. సో చాలాసార్లు ఒంటరిగా చేసుకోవాల్సి వస్తుంది. రాజా బ్రదర్ వచ్చినప్పుడైతే కష్టమైంది, బాగానే ఒంటరిగా చాలా పనులు చేసుకోవాల్సి వచ్చేది అన్నమాట. సో కానీ ఇప్పుడు మెల్లమెల్లగా టీం ఫామ్ అవుతుంది. టీం చాలామంది కూడా వస్తున్నారు. అలా చెప్పండి, ఏదైనా హెల్ప్ చేయాలని అడుగుతున్నారు అనమాట, దేవుడి కృపను బట్టి. సో ప్రైజ్ లార్డ్. ఓకేనా. సో ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి, నాకు చాలా అవసరాలు ఉన్నాయి. సో వీఆర్ ఆల్ క్రైస్ట్ బాడీ, వీ నీడ్ టు సపోర్ట్, వీ నీడ్ టు ఎంకరేజ్, వీ నీడ్ టు ప్రే ఫర్ ఈచ్ అదర్. రైట్. ఓకే. గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్ ఇన్ క్రైస్ట్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓకేనా. మహాప్రభు, పరిశుద్ధ కరుణామయ కృపగల తండ్రి యేసయ్య, నీ కృపను బట్టి వందనాలు తండ్రి. ఈ సమయంలో నీ నామాన్ని కనపరచడానికి, నీ నామాన్ని బట్టి మేమందరం ఒక ఆత్మీయ కూటమిగా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కలుసుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు మహాప్రభు. కృపను కుమ్మరించిన మహాప్రభు, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా ఇక్కలు బలంగా తట్టండి, దీవించండి మహాప్రభు. ఏ పరిస్థితులు ఉన్నారో మాకైతే తెలియదు, కానీ మీరు సమస్తం ఎరిగిన వారు మహాప్రభు. సాయం చేయండి మహాప్రభు. ప్రతి అవసరంలో కూడా తోడుగా ఉండండి మహాప్రభు. మమ్మల్ని ఇలాగే ఇంకా బలంగా, మిక్కులు బలంగా మీ రాజ్యం కోసం వాడుకోండి మహాప్రభు. ఈ చిన్న ప్రార్థన ఆలకిస్తున్నాను విశ్వసిస్తూ యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుని ప్రాధాయపడుతున్నాం తండ్రి. ఆల్ ద గాడ్స్ చిల్డ్రన్ సే ఆమేన్. షలోమ్. లవ్ యూ ఆల్ ఇన్ క్రైస్ట్ అండ్ వి క్యాచ్ అప్ సూన్. షలోమ్.